ఫ్రెండ్స్, సో ఈరోజు మేమైతే ఇంట్లో ఆవకాయ పచ్చడి ట్రై చేసినాం. ఆవకాయ పచ్చడి అంటే ఫస్ట్ అయితే అమ్మనే గుర్తొస్తుంది కదా. సో నేను ఈరోజు అమ్మ చేతన ఆవకాయ పచ్చడి పెట్టించిన. తాతలు నాన్నమ్మలు అంటారు కదా, కూర లేకపోయినా పర్వాలేదు ఆవకాయ పచ్చడి ఉంది కదా అంటారు కదా. సో ఈరోజు అయితే ఆవకాయ పచ్చడి అంటే చాలా నీట్గా తడి లేకుండా చేస్తేనే పచ్చడి చాలా రోజుల దాకా ఉంటుంది, ఏం ఖరాబ్ కాకుండా మంచిగానే ఉంటుంది. సో పచ్చడి కోసం అంతా రెడీగానే పెట్టింది. సాల్ట్, కారం, ఆయిల్, మసాలా అన్నీ రెడీగా పెట్టి ఫస్ట్ అందులో మసాలా వేసింది. దాని తర్వాత కారం వేసింది. కారం వేసినాక సాల్ట్ అన్ని మసాలా అన్నీ వేసినాక దాంట్లో తాలింపులో వేస్తాం కదా, గార్లిక్, ఎండుమిర్చి అన్నీ వేస్తారు కదా. సో అది కూడా అన్నీ కలిపేసింది. రెడీ అయినాక డబ్బాలు పెట్టినాక అందులో రైస్ కలిపి ఆ రైస్ తినడానికి చాలామందికి ఇష్టం కదా. సో నాకు కూడా సేమ్ చాలా ఇష్టం. పచ్చడి అయిపోయినాక నేనైతే ఫుల్ టైం వచ్చేసిన ఈ రైస్ కోసం. సో ఫైనల్లీ ఆ రైస్ నా నోట్లో పెట్టగానే సూపర్గా అనిపించింది. అసలు టేస్ట్ అయితే చాలా పుల్లగా, స్పైసీగా, మస్తు టేస్టీగా ఉంది. సో ఆ రైస్ కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తారు కదా ఎక్స్ప్రెషన్ కూడా మంచిగా ఉంది కదా. సో లాస్ట్లో అక్క కూడా తిన్నాక బాగా చాలా సూపర్గా ఉంది పచ్చడి అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.